ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచ్చు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు తన సత్యాన్ని ఇక్కడ ఎంతో గంభీరంగా తెలియజేస్తున్నాడు. జీవం, మరణం, దీవెన, శాపం అనేవి మన ఎదుటనే ఉన్నవని, వాటిలో మనకు కావలసింది మనమే కోరుకోవాలని, ప్రేమపూర్వకమైన విధేయతను బట్టి మనము జీవాన్ని కోరుకోవాలని, తద్వారా దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మనము పొందుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయనే మన ప్రాణమునకును మన దీర్ఘాయుష్యునకును మూలమై ఉన్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్థుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుణ్ణి కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరుచుచుండు పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు అని. ప్రియులారా, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? మనకు బలము ధరింపజేయువాడు ఆయనే, మనలను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన మన కాళ్ళు జింక కాళ్ల వలె చేయిచున్నాడు, ఎత్తైన స్థలముల మీద మనలను నిలుపుచున్నాడు. మన చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, మన బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. ఆయన రక్షణ కేడమును ఆయన మనకు అందించుచున్నాడు. ఆయన కుడి చెయ్యి మనలను ఆదుకొనెను, ఆయన సాత్వికము మనలను గొప్ప చేసెను. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టు వాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అని. ప్రియులారా, దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు. ఆయన యొద్ద జీవపు ఊట గలదు. ఆయన వెలుగును పొందియే మనము వెలుగు చూచుచున్నాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అని. సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ప్రాణమునకును మా దీర్ఘాయుష్యునకును నీవే మూలమై ఉన్నావు. తండ్రి, మేము నిన్ను ప్రేమిస్తూ నీ వాక్యమును విని నిన్ను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, భూ సంబంధమైన వాటి మీద మా మనస్సు పెట్టుకొనకుండా పైనున్న వాటినే మేము వెతుకుతూ నీ రెక్కల నీడను ఆశ్రయించి నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందుటకు కృపచూపమని, నీ దీవెన ఆశీర్వాదాలు మాపై కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమెన్.